ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం. ఈ కోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరుడైన యేసుక్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో, శాంతి టీవీ నెల్లూరులో, శాంతి టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, శనివారం మాత్రం సాయంకాలం మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాల వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొక పర్యాయం దేవుని బిడ్డలుగా కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుడు మన ఆయుష్ను పొడిగించాడు. హీ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్, హీ ఎక్స్టెండెడ్ ఆఫ్ అవర్ లైఫ్ స్పాన్. లైఫ్ స్పాన్ ఎంతో ఆయన ముందుగా నిర్ణయించాడు. మన ఆయువు యొక్క పరిమాణం ఎంతో, మన దినముల యొక్క పరిమాణం ఎంతో ఆయన ముందుగా నిర్ణయించాడు. అది మనకు చెప్పడం లేదు, దాన్ని రహస్యంగా ఉంచాడు. కానీ మనం అనుకుంటున్నాం హీఈస్ ఎక్స్టెండింగ్ అని. ఇన్ వన్ సెన్స్ హీఈస్ ఎక్స్టెండింగ్, బట్ హీ హ్యాస్ సమ్ ప్లాన్. He already predestined our days on the earth. భూమి మీద మన జీవిత దినాలను ఆయన నిర్ణయం చేశాడు. కీర్తనాకారుడు కొద్దిగా కాస్త నిరాశావాదంతో అంటాడు, నువ్వు నా జీవితాన్ని, నా బ్రతుకుని మూరడంతగా చేసావు, లేదా జారడంతగా చేసావు, బెత్తడంతగా చేసావు అంటే తక్కువ మెజర్మెంట్లో చెప్తున్నాడు. మానవ జీవితం కొద్ది కాలం అయినప్పటికీ కూడా ఇది అద్భుతం. సృష్టికర్తను గుర్తించి ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఈ జీవితం. మనల్ని పుట్టించిన వాడు ఒకడున్నాడు. పుట్టించినవాడు ఒక ఉద్దేశం కొరకు పుట్టించాడు. పుట్టించిన వాడిని ఎందుకు పుట్టించనే ఉద్దేశాన్ని మనం ఎరిగామనుకోండి, ఈ జీవితము మీనింగ్ఫుల్గా మారుతుంది. లేదంటే తిన్నామా, తాగామా, పెరిగామా, పిల్లలు పెంచుకున్నామా, పెద్ద చేశామా అన్న విధంగానే ఒక మానవ స్థాయిలో కాకుండా మృగస్థాయిలో మన బ్రతుకు మిగిలిపోతుంది. మనకు తెలియదు, మనం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు. పుట్టాము, ఎవరికి పుడతామో మనకు తెలియదు, ఎక్కడ పుడతామో ఇవన్నీ మనకు తెలియదు. దీస్ ఆర్ మిస్టరీస్. సైన్స్ ఏవేవో మిస్టరీస్ని ఛేదిస్తుంది, కానీ మన జీవన మరణాల మర్మాన్ని గురించి అవి పరిశోధనలు చేయడంలో విఫలమైపోతుంది. ఎప్పుడో చేస్తారో ఏదో సాధిస్తారేమో మనకి నాకు తెలియదు, కానీ మన మరణము ఒక మిస్టరీ. ఎప్పుడో తెలియదు, అది నేడో రేపో తెలియదు, ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో తెలియదు, ఈ వారమో వచ్చే వారమో తెలియదు. ఇట్స్ ఎ మిస్టరీ. డెత్ ఈజ్ ఎ మిస్టరీ. ఏ విధంగా బర్త్ అనేది ఆంతర్యములో జరిగి అదొక మిస్టరీగా మిగిలిపోతుందో, అలాగే మరణం అనేది కనిపించే శరీరానికి సంభవించి, అరే బాగానే ఉన్నాడండి, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడండి, ఇంత త్వరగా చనిపోతాడు అనుకోలేదండి, అయ్యో ఆయనకేంటండి, ఆయనకి ఎటువంటి అలవాట్లు లేవి, అయినా స్ట్రోక్ రావడం ఏంటండి అనేటువంటి మాటలు మనం సమాజంలో వింటున్నాం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తానని మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ ఈ ఉదయకాలని ఏంటి మాటలు అని మీరు చెవులు మూసుకుంటారేమో, అలా భయపడాల్సిన అవసరం లేదు. మరణం అనేది వాస్తవం, దాన్ని మనం ఎదుర్కోవాలి. ఈ జీవితంలో మనం జయిస్తూ ముందుకు సాగుతుంటాం. ఒకరోజు మరణ వాగు దాటి, మరణ యోర్తాను దాటి మనం అవతలికి వెళ్ళిపోతాం. కాబట్టి దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. డెత్ను గురించి ఏదేదో ఊహల్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మరణాన్ని గురించి, మరణం తర్వాత ఏమీ లేదు అనేటువంటి దాంతో మనం ముందుకు సాగాల్సిన అవసరం లేదు. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ప్రకృతి అదే నేర్పిస్తుంది మనకు. విత్తనం విత్తాం, దాంతో విత్తనం యొక్క కథ ముగిసిపోలేదు, విత్తనం యొక్క చాప్టర్ ముగిసిపోలేదు. ఒక నూతనమైన అధ్యాయం విత్తనం యొక్క జీవితంలో, విత్తన విషయములో నూతనమైన అధ్యాయము ఆరంభమవుతుంది. ఒక న్యూ లైఫ్ ఇస్ బీన్ స్టార్టెడ్. కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. మరణం తర్వాత కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఇదంతా పాత జీవితం అనుకుంటే, ఒక కొత్త జీవితం మరణం తర్వాత జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవిత కాలం అంతా ఇదంతా ఎలాంటిదంటే,
ఇటర్నిటీ యొక్క నిత్యత్వం యొక్క బాల్యం లాంటిది అనుకోవచ్చు అంతవరకే. దేవుని స్తోత్రం. బాల్యం దాటుకొని మన యవ్వన కాలము, మధ్య వయసు, లేదా పెద్ద వయసు, లేదా వృద్ధాప్యం అలాగే వెళ్తాం మనం. కానీ నిత్యత్వంలో మరణం లేదు అనేది మనం అక్కడ ఎప్పుడు మన యవ్వనంలోనే ఉంటాం. వయస్సు స్తంభించినట్లుగా, కాలము స్తంభించినట్లుగా ఉన్న స్థితిలో మనం ఉంటాం కనుక కాలాతీతమైన, శరీరాతీతమైన, వయసాతీతమైనటువంటి అనుభవాల్లో మనం ఉంటాం. ఆత్మతో కూడుకున్న జీవితం, శరీరము లేనటువంటి జీవితం, లేకపోతే సోల్, లేకపోతే మైండ్ లేనటువంటి ఒక జీవితం, అనగా ఒక స్పిరిట్ బీయింగ్గా మనం ఉండడం నిజంగా ఒక అద్భుతం. ఇప్పుడు బాడీ, మైండ్ అండ్ సోల్తో మనం ఉన్నాం. బాడీ, సోల్ అండ్ స్పిరిట్తో మనం ఉన్నాం. ప్రాణాత్మ దేహములతో ఉన్నాం. కానీ ఒకరోజు కేవలం ఆత్మజీవులుగా, ఏ విధంగా దేవదూతలు సేవకులైన ఆత్మలు అని చెప్పబడింది అనుకో, సర్వింగ్ స్పిరిట్స్ అని చెప్పబడిందో, అలాగే మనం స్పిరిట్స్ లాగా ఉంటాం. అనగా మనకు జీవం ఉండదు, మనకు బతుకు ఉండదు, మనం కీలు బొమ్మల్లాగా ఆడించబడతామని కాదు దాని అర్థం. దేవుని నియంత్రణలో, దేవుని ఆధిపత్యంలో, దేవుని అధికారంలో మనం ఉంటాం యుగ యుగాలు. మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు అనగానే వెంటనే ఉద్యోగం, భూమి మీద ఉన్నట్టు ఉద్యోగం, పెళ్ళిళ్ళు, పిల్లలు, వాటి గురించి కాదు నేను మాట్లాడేది. వీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు వింటూ ఉన్నాం, వినడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్లో మనం అనుచరుల యొక్క ఆనందం, అనుచరులకి ఆనందం కావాలి. 90వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, మమ్మల్ని శ్రమ పెడితే పెట్టావు, కష్టపెడితే పెట్టావు, దుఃఖపరిస్తే దుఃఖపరిచావు, నో ప్రాబ్లం. మాకు దానితో పాటు రేషియో చొప్పున, అదిగో పలానా అంత రేషియో, దుఃఖం అంత పర్సెంట్, సంతోషం అంత పర్సెంట్, నీ ఇష్టం వచ్చినట్టుగా దుఃఖంతో పాటుగా సంతోషాన్ని కూడా కలుగు చేసావనుకో, మా సంతోష దినముల్లో మేము దుఃఖాన్ని, మా శ్రమ దినాల్లో మేము సుఖాన్ని మేము అనుభవిస్తాం. మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది అవి ఎన్నున్నా పర్లేదు, ఎన్ని దినాలైనా పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, ఎన్ని వారాలైనా పర్లేదు, మమ్మను సంతోషపరచు. వి వాంట్ జాయ్. ఆత్మ సంబంధమైన సంతోషం అంటే ఎన్ని శ్రమలైనా మనం జయించవచ్చు, ఎన్ని శోధనలైనా మనం, ఎన్ని సంఘర్షణలైనా జయించవచ్చు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్లే నేను మాట్లాడుతున్నాను. అనుచరుల ఆనందం అనగా శిష్యుల యొక్క ఆనందం గురించి మనం మాట్లాడుకున్నాం. శిష్యులు ఆనందించడానికి కారణం ఏంటంటే వాళ్ళు అపజయాన్ని అసలు పట్టించుకోలేదు, అపజయాన్ని అలక్ష్యం చేశారు. జయం ఉంటుంది, అపజయం ఉంటుంది. సేవలో జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి. కేవలం సక్సెసే కాదు, మేలు మాత్రం అనుభవించడమేనా, కీడు అనుభవించదా కదా. అంటే దాని అర్థం నీ ఉద్దేశ ప్రకారము, నీ వేదాంత ప్రకారము, నీ ధర్మశాస్త్ర ప్రకారం, లేకపోతే నీ దేవశాస్త్ర ప్రకారం, ఓ యోబు భార్య, యోబు చెప్తున్నట్టుగా నీ వేదాంతంలో, నీ ఫిలాసఫీలో పావర్టీ లేదు, సిక్నెస్ లేదు, పెయిన్ లేదు. కానీ నా యొక్క ఫిలాసఫీలో, జోబ్స్ ఫిలాసఫీలో, ఫిలాసఫీ లేదా థియాలజీ రెండుగా మనం అక్కడ పెడగొట్టుకోవచ్చు. యోబు యొక్క థియాలజీలో బోత్ ప్రాస్పరిటీ అండ్ పావర్టీ ఉంది. చూడండి, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును, దీన స్థితిలో ఉన్న ఎరుగుదును, రెండు మనం నేర్చుకొని ఉండాలి. రెండు వస్తాయి, ఒకదాని వెంబడి ఒకటి రావచ్చు, ఒకటి పోయిన తర్వాత ఒకటి రావచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అపజయాన్ని అలక్ష్యం చేద్దాం, జయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యుద్ధము యెహోవాది, యుద్ధం ఆయన అనుగ్రహిస్తాడు. రెండవది, అవమానానికి పాత్రులుగా ఎంచబడదాం. అవమానమా? రెడీ, స్తోత్రం, నో ప్రాబ్లం. అవమానిస్తారా? అవమానించనివ్వండి. అపకీర్తి తెస్తారా? తేనివ్వండి. పుకార్లు పుట్టిస్తారా? పుట్టివ్వనివ్వండి. చెడుగా మాట్లాడతారా? మాట్లాడనివ్వండి. నెగిటివ్గా మాట్లాడతారా? మాట్లాడనివ్వండి. శరీర సంబంధం ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతాడు, ఆత్మ సంబంధం ముందుకు సాగుతాం. ఈ మాటలన్నీ అలక్ష్యం చేసి ప్రభు మాటలు వింటూ, ప్రభు మాటలు మన ఆత్మలో ప్రతిధ్వనిస్తుండగా మనము సియోను వైపు పయనిస్తున్నాం. నేను అప్పుడప్పుడు చెప్తున్నట్టుగా ఈ గజ్జి కుక్కలతో, వీధి కుక్కలతో, మురిగేటువంటి కుక్కలను అలక్ష్యం చేస్తూ మన లక్ష్యం వైపుగా, మన గురి వైపుగా, పరమ కనాను వైపుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది.
వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని మాటలు పట్టించుకోవద్దు. మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను కాపాడతాడని రాయబడింది యోబు గ్రంథంలో. మాటల వలన ఎంతో నొప్పి కలగొచ్చు, కామెంట్ల వలన నొప్పి కలగొచ్చు, మెసేజ్ల వలన నొప్పి కలగొచ్చు. ఈ నొప్పినంతా దేవుడు తొలగించేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. వీటికి అతీతమైన స్థాయిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. God will put you beyond all these sufferings and temptations and trials and everything. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ బలాన్ని పొందుకున్నారు అనుచర గణం, అనగా శిష్య సమూహం అని వాళ్ళ ఆనందాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ 13వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, అయితే శిష్యులు ఆనందభరితులై, అనగా ఆనందము చేత నిండిన వారై. స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణ ఆనందము కలిగిన వారై, సంతోషం యొక్క పరిపూర్ణత కలిగిన వారై. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అని ప్రభు అన్నట్లుగా యోహాను సువార్తలో వారి సంతోషం పరిపూర్ణమవునట్లు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారైనారు. సేవలో, ఆత్మీయ పరిచర్యలో, ఆత్మీయ సంఘర్షణలో పొందుకున్న శక్తిని వినియోగించుకున్న తర్వాత మరలా నూతనపరచబడ్డారు. 2వ అధ్యాయంలో అదే శక్తి వాళ్ళకు ఉండలేదు. తర్వాత క్రమక్రమంగా శక్తిని పొందుకుంటున్నారు, రెన్యూ అవుతున్నారు, రిఫ్రెష్ అవుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైది. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 1. ఈ కొనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి చేతగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. When Paul and Barnabas arrived at Iconium, the same thing happened there. ఏదో ఎంచమితో థింగ్స్ ఆర్ రిపీటింగ్. చరిత్ర పునరావృతమవుతుంది, జరిగిన విషయాలు జరుగుతున్నాయి. సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు. ఇంతకుముందు జరిగిందే, ఇంతకుముందు తరంలో జరిగిందే జరుగుతుంది. మనం నూతనమైంది అనే టైటిల్ పెడుతున్నాం. దే వెంట్ యాజ్ దే ఆల్వేస్ డిడ్, యాజ్ యూజువల్లీ. వాళ్ళు అలవాటు పడిన ప్రకారం వాళ్ళు వెళ్లకుండా ఉండలేరు, వాళ్ళు ఆగిపోయి ఉండలేరు, వాళ్ళు నిలిచిపోయి ఉండలేరు, వారు స్టాగ్నెంట్గా ఉండలేరు. దే ఆర్ లైక్ స్ట్రీమ్స్, దే ఆర్ నాట్ లైక్ స్టాగ్నెంట్ వాటర్స్. టు ద synagogue and preach to the people with such power that a large crowd of both Jews and non-Jews believed. వాళ్ళు చేసినటువంటి మరొక ఎవాంజలిజం, సినగోగ్ ఎవాంజలిజం చేశారు. అనగా ఇదేం ఎవాంజలిజం, ఇదేం సువార్థిక, సమాజ మందిర సువార్థీకరణ. సమాజ మందిరాన్ని కేంద్రంగా చేసుకొని, సమాజ మందిరంలో ఇవ్వబడే అవకాశాన్ని ఆధారంగా చేసుకొని, యేసే క్రీస్తై ఉన్నాడు, లేదా క్రీస్తై ఉన్నాడని, జీసస్ ఈజ్ లార్డ్ అనేటువంటి మోటో, అనే నినాదం, అనే స్లోగంతో మన నినాదం, మన ప్రభు యేసు, మన నినాదం జీసస్ ఈజ్ లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. మన నినాదం అది. ఈజ్ వన్ ఆఫ్ గాడ్స్, గాడ్ అమాంగ్ మెనీ గాడ్స్ అని కాదు. హీ ఈజ్ ద లార్డ్, జీసస్ ఈజ్ ద లార్డ్. యేసు ప్రభు, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ అనేది మన నినాదం, మన యుద్ధ నినాదం. దెర్ ఇస్ నో లార్డ్ బిసైడ్ హిమ్. ఆయన కన్నా వేరుగా వేరే దేవుళ్ళు లేరు, ప్రభు లేడు అనేటువంటి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పబడిన 10 ఆజ్ఞల్లో మాటని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. They went as they always did to the synagogue and preached to the people with such power. They preached with power. They preached effectively. And రాయబడింది NIVలో, New International Versionలో, that a large crowd of both Jews and non-Jews believed. Large crowd. ఈకోనియాలో ఒక రివైవల్ వచ్చింది. ఈకోనియా పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొచ్చాడు పౌలు బర్నబాల ద్వారా. స్తోత్రం. అది ఎలాగా అంటే వాళ్ళు సువార్తను ప్రకటించారు, సమాజ మందిరాల కేంద్రంగా చేసుకొని. సమాజ మందిరాలు అనేవి ప్రాముఖ్యమైన స్థలాలు. యూదులు అక్కడికి వస్తారు, అన్యజనులు అక్కడికి రారు. అన్యజనులుగా ఉండి యూదులుగా కన్వర్ట్ అయిన వాళ్ళు వస్తారు. సమాజ మందిరానికి అతీతంగా
ఎవాంజలిజం జరుగుతుంది. దీని ద్వారా జ్యూస్ నాన్ జ్యూస్ ఇద్దరు, యూదులు యూదేతరులు ప్రభువు నమ్ముకున్నారు. యూదులకి అన్యజనులకి మధ్యలో ఉన్న అడ్డుగోడ పడగొడబడుతుంది. నేను చదువుతున్నాను. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఐకోనియం ఆర్ ఈకోనియం that they went into the synagogue of Jews together and spoke in such a way that large number of both Jews and Greeks believed. యూదులు మరియు గ్రీసు దేశస్థులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా సూచక్రియలు అడిగేవాళ్ళు, జ్ఞానమును కోరిన వాళ్ళు. రెండు రకాల సైన్స్ పీపుల్, ద పీపుల్ హూ నీడ్ సైన్స్ అండ్ ద పీపుల్ హూ నీడ్స్ విజ్డమ్. ఇటువంటి వాళ్ళని ప్రభు దర్శించాడు, సువార్త దర్శించింది. ఈ కోనియాలో జరిగిందేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. కొందరు కాదు, అనేకులు నిత్య జీవమునకై నిర్ణయించబడిన వారు విశ్వసించిరి. 13వ అధ్యాయంలో మనం చూడగలం. అనగా ఈకోనియా అనేటువంటి పట్టణంలో కూడా నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారు. ఇదేదో కాల్వినిస్టిక్ సిద్ధాంతం కాదు, కాల్వినిస్టిక్ సిద్ధాంతం కాదు. ఇది కాల్విన్ ఎప్పుడూ వచ్చాడు. ఇది రాయబడినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత జాన్ కాల్విన్ వచ్చాడు. జాన్ కాల్విన్కి దీనికి సంబంధం లేదు. ఇక్కడ రాయబడింది 13వ అధ్యాయంలో 48లో, అన్ని జనుల మాట విని సంతోషించిరి, దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు ఇంపార్టెంట్ మాట, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ, వారు కొందరని కాదు, అందరూ విశ్వసించిరి. ప్రతి పట్టణములో, అనగా దేవుడు ప్రతి పట్టణములో నిత్య జీవము కొరకు కొంతమంది నిర్ణయించాడు. ఈ నెల్లూరు పట్టణంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ ఇండియాలో నిత్య జీవముకై నిర్ణయించబడిన వారు కొందరు ఉన్నారు. ఎవరోళ్ళు, వాళ్ళ నెత్తుల మీద ఏం రాసి పెట్టలేదు, వాళ్ళ నుదిటి మీద ఏం రాసి పెట్టలేదు. కానీ బట్ ఒక వాస్తవం, గాడ్ హ్యాస్ ప్రీడెస్టైన్డ్ సమ్ పీపుల్ ఇన్ ఇండియా. ఇండియాలో అందరూ రక్షింపడతారని నేను చెప్పను, ఇశ్రాయేలులో అందరూ రక్షింపడతారని చెప్పినప్పటికీ ఆ మాటను ఆధారంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితులు అలాగే లేవు అనొచ్చు. వాటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గాడ్ హ్యాస్ ప్రీడెస్టైన్డ్ ఫ్యూ పీపుల్. ఎవరా ఫ్యూ అంటే కొద్దిమందేనా? వేళలో లెక్కపెట్టగలిగిన వాళ్ళ? ఈ నిత్య జీవమునకై నిర్ణయించబడిన వాళ్ళు ఈ కోనియాలోనే చాలామంది ఉన్నారు. 1వ శతాబ్దంలోనే చాలామంది ఉన్నారు. 21వ శతాబ్దంలో చాలామంది ఉన్నారు. నువ్వు నేను నిత్య జీవము కొరకై నిర్ణయించబడిన వాళ్ళం. నిత్య జీవముకై నిర్ణయించబడిన వాళ్ళు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచబడరు. నిత్య జీవముకై నిర్ణయించబడిన వాళ్ళు నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడతారు, నిత్య నాశనానికి అపాత్రులుగా ఎంచబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 1వ వచనం. పౌలు బర్నబా అనేటువంటి స్నేహితులు, మిత్రులు ఇద్దరు బాగా మాట్లాడారు. ఇక్కడ రాయబడింది, విశ్వాసము వచ్చునట్లుగా, విశ్వాసము పుట్టునట్లుగా వారు మాట్లాడారు అని రాయబడింది మలయాళం బైబిల్లో. విశ్వాసం ఉളവാക്കുന്നത് പോലെ സംസാരിച്ചു అని రాయబడింది. అనగా విశ్వాసము వాళ్ళు పుట్టునట్లుగా, వాళ్ళకి జనరల్ క్యాజువల్ టాక్ లాగా ఉంది, కానీ క్యాజువల్ టాక్ కాదు అది. క్యాజువల్ టాక్లో క్రైస్ట్ ఉన్నాడు, సాధారణంగా మాట్లాడుతున్నట్టున్నాడు. అక్కడ గుంపు కూడి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుతుంటిమి. జనరల్గా ఏమ్మా బాగున్నారా, భోజనం చేశారు, ఎలా ఉంది బిజినెస్ అని జస్ట్ జనరల్గా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీతో క్యాజువల్ టాక్గా మార్చి దాన్ని క్రైస్ట్ వైపుగా తిప్పినట్లుగా, క్రిస్టోస్ వైపుగా, మెస్సియా వైపుగా తిప్పినట్లుగా ప్రతి మెసేజ్ మెస్సియా వైపు తిరగాలి. మెస్సియాని ఫోకస్ చేయాలి, క్రీస్తును ఫోకస్ చేయాలి. స్తోత్రం. నీళ్ళ మీద కాదు మెసేజ్, నీళ్ళను గురించిన మెసేజ్ కాదు అది. యాకోబు వాయిలో నీళ్లు మంచివి కాదు అని చెప్పడం కాదు ఆ మెసేజ్ యొక్క ఉద్దేశం. భౌతికమైన నీళ్ళను గురించి మాట్లాడడం కాదు. భౌతికమైన నీళ్ళు అనేది ఒక జస్ట్ బేస్, పునాది, ఇస్ అ ఫౌండేషన్. దాన్ని బేస్ చేసుకొని స్పిరిచువల్ వాటర్స్ గురించి, స్పిరిచువల్ వాటర్ ఇవ్వగలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి,
యాకోబు గురించిన విమర్శ కాదు. యాకోబు మోసగాడమ్మా, నీ తెలీదా? యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, అలా మోసం చేశాడు కదా. నో, ఇవన్నీ చెప్పలేదు ఆయన. ఎన్ని చెప్పాలంటే యాకోబుని గురించి ఆదికాండంలో ప్రస్తావించబడని విషయాలు కూడా ప్రభు మాట్లాడగలడు. కానీ ఇవేమి చెప్పకుండా ఆ సంభాషణ యొక్క ఉద్దేశం, ఆ సంభాషణ యొక్క కన్క్లూజన్ వచ్చేసి క్రైస్ట్. లెట్ క్రైస్ట్ బీ ద కన్క్లూజన్ ఆఫ్ ఎవ్రీ కాన్వర్సేషన్. క్రీస్తు, లెట్ క్రైస్ట్ బీ ద కన్క్లూజన్ ఆఫ్ ఎవ్రీ మినిస్ట్రీ. ప్రతి పరిచర్య యొక్క ముగింపు, ప్రతి పరిచర్య యొక్క క్లైమాక్స్ క్రీస్తే అన్నాడు. దేవుని స్తోత్రం. మన మాటలు ఎలాగ ఉండాలి? వాళ్ళు మాట్లాడారు, బోధించారని రాయబడింది. అక్కడ రాయబడిన మాట, వాళ్ళు తేటగా బోధించారు. స్తోత్రం. ఈ మాట మూల భాషలో అక్కడెక్కడా లేదు, కానీ ఎఫెక్టివ్లీ అనే మాట కనిపిస్తుంది అంతవరకే. కానీ తేటగా బోధించారు. స్తోత్రం. క్లారిటీతో బోధించారు. అందుకనే మన టైటిల్ మాటలు. ఏం మాటలు మాట్లాడుతున్నాం అనే దాని గురించి. వాళ్ళు బోధించారు. వాళ్ళు బోధించినప్పుడు విశ్వాసం పుట్టింది. విశ్వసించున్నట్లుగా వారు మాట్లాడారు. విశ్వసించున్నట్లుగా, క్రీస్తుని వారిని విశ్వసించినట్లుగా కాదు. ఒకటి తేటగా మాట్లాడాలి. రెండవది 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడొచ్చు. ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ. చూడండి, ధైర్యం ఎక్కడ వస్తుంది? ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ప్రభువుని ఆనుకుంటే, ఆయనను ఆనుకుంటే, ఆయనతో టచ్లో ఉంటే, ఆయనతో కాంటాక్ట్లో ఉంటే, ఆయనతో కనెక్ట్ అయి ఉంటే, ఆయనతో జాయిన్ అయి ఉంటే, వారు ప్రభువును ఆనుకొని, అనగా యేసు ప్రభువును ఆనుకొని, ఆత్మస్వరూపి అయినటి ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడారు. ప్రభువును ఆనుకుంటే, ప్రభువుతో ఉంటే మనకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. లేదంటే మనం పిరికి వాళ్ళుగా ఉంటాం. ప్రభు పేరుతో జరుగుతున్న రాజకీయాలను ఆనుకోనేని కాదు, ప్రభు పేరుతో జరుగుతున్నట్టు పిచ్చి పనులను ఆనుకోనేని కాదు, ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచూ బహుకాలం గడిపింది. దేవుని స్తోత్రం. తేటగా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. 14వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనిస్తే, అతడు పౌలు మాట్లాడాడు. పౌలు మాట్లాడటం విన్నాడు. అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువు సోదరా అని బిగ్గరగా చెప్పినప్పుడు అతను మాట్లాడాడు. పౌలు మాట్లాడాడు. ఒక మనిషిని చూసిన తర్వాత తన మాట మార్చి ఒక ప్రవచనాత్మకమైన మాట మాట్లాడాడు. అతని పేరు చెప్పాడని కాదు, అతని వ్యాధి చెప్పాడని కాదు, అతని ఇంటి పేరు చెప్పాడని కాదు, అతనికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడని చెప్పాడు కాదు. ప్రవచనాత్మకంగా మాట్లాడి నడవమని చెప్పాడు. మూడోది వివేచనతో మాట్లాడాలి. పౌలు వివేచనతో మాట్లాడాడు. తేటగా మాట్లాడాలి, బోధించాలి. రెండోది ధైర్యంగా, మూడోది వివేచనతో, ఆత్మలో వివేచించే వాళ్ళంగా. నాలుగవదిగా మనం గమనిస్తే 14వ అధ్యాయము 15వ వచనం. ఓ వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎస్ సోదరులారా, ఏంటిది? అయ్యలారా, సర్స్, ఫాదర్స్, తండ్రులారా, ఏంటిది అంతా? ఏంటి రచ్చ రావిడి? ఏంటిది? ఏంటి న్యూసెన్స్? ఏంటి హీరో వర్షిప్? ఏంటి వ్యక్తి పూజ? ఇది ఆపేసండి. స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఈ దండలు వేయడం ఏంటి? ఈ బలులు అర్పించడం ఏంటి? ఈ శాలువాలు కప్పడం ఏంటి? ఈ సన్మానం ఏంటి? ఈ షీల్డ్లు ఏంటి? ఏంటి ఇదంతా? స్టాప్ దిస్. అయ్యలారా, మేమేదో ప్రత్యేకమైన వాళ్ళు కాదు. వీఆర్ నాట్ ఏంజల్స్. వీఆర్ జస్ట్ మెన్ లైక్ యూ. మీలాంటి వాళ్ళమే, మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే. ఏలియా ఏ విధంగా మన వంటి స్వభావం కలిగిన మనుషులు, మేము కూడా మీలాంటి వాళ్ళమే. మేము పెద్ద గొప్ప వాళ్ళమేం కాదు, ఊడి పట్టుకోవడమేం కాదు ఆకాశం నుంచి. వీఆర్ లైక్ యూ, బట్ వీఆర్ జస్ట్ ప్రీచింగ్. యు ఆర్ లిజనింగ్, వీఆర్ ప్రీచింగ్. దట్స్ ఎంతవరకే. కానీ మాలో ఏదో ఉందని మీరు అనుకోవద్దు. దేవుని స్తోత్రం. నాలుగో విషయము, అవగాహనతో వాళ్ళు మాట్లాడారు. లేకపోతే ఆవేశంతో మాట్లాడారు. ఆవేశం వచ్చేసింది, వాళ్ళకి బాధ కలిగింది. వాళ్ళని ఆపడానికి వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. వారిలాగా చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహం లాపుట బహు ప్రయాసమాయను అని 18వ వచనంలో రాయబడింది. స్తోత్రం. వాటి తేటగా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, వివేచనతో మాట్లాడాలి, ఆవేశంతో, ఆత్మ సంబంధమైన ఆవేశంతో, లేకపోతే అవగాహనతో మనం మాట్లాడాలి. ఐదవదిగా 14వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. శిష్యుల మనసులను దృఢపరిచి, అంతియోకయలో ఉన్నటువంటి శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి
బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్. అనేక శ్రమలు అనుభవించి, కొన్ని శ్రమలు కాదు, అనేకమైన శ్రమలు అనుభవించి రాటుదేలి అనుభవాన్ని సంపాదించుకొని శ్రమానుభవంలో పాలివారై మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించారు. హెచ్చరిక, వార్నింగ్. దే ఎగ్జార్టెడ్ దెమ్, దే ఎగ్జార్టెడ్ ద డిసైపుల్స్. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ ఎగ్జార్టేషన్, ఈ హెచ్చరించాలి అని బతిలాడుకున్నారని కాదు, హెచ్చరించారు. అధికారం కలిగినోడు ఆజ్ఞ జారీ చేస్తాడు, అధికారం కలిగినోడు హెచ్చరిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. అమ్మ హెచ్చరిస్తుంది, నాన్న హెచ్చరిస్తాడు, పెద్దవారు హెచ్చరిస్తారు. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు హెచ్చరించారు. నో, ఇవన్నీ చేయొద్దు అన్నట్టుగా. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి, దట్స్ అవర్ గోల్ అన్నట్టుగా. ఐదవది, అధికారంతో లేకపోతే ఆత్మీయతతో మనం మాట్లాడడం. చూడండి, స్తోత్రం. అవగాహనతో మాట్లాడాలి, అధికారయుతంగా, ఆథెంటిక్గా మాట్లాడాలి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడమని కాదు, అధికారయుతంగా మనం మాట్లాడాలి. తర్వాత విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 14వ అధ్యాయము 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. విత్ ఇన్ఫర్మేషన్, సమాచారంతో లేకపోతే వివరాలతో, డీటెయిల్డ్ టాక్. అది అనగా మన మాటలు ఎలాగ ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, మన మాటలు ఉప్పు వేసినదిగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి అనే మాటలు మనకు తెలుసు. ఈ అధ్యాయంలోనే మన మాటలు ఎలా ఉండాలి అనడానికి 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1, తేటగా ఉండాలి. 2, ధైర్యంతో కూడుకున్నదిగా ఉండాలి. వివేచనతో కూడుకున్నదిగా ఉండాలి. అవగాహనతో కూడుకున్న మాటలు ఉండాలి, అనవసరమైన మాటలు కాదు. తర్వాత అధికారయుతంగా మన మాటలు ఉండాలి. యేసు అధికారం కలిగిన వానిగా బోధించాడు. అధికారయుతంగా, ఆథెంటిక్గా ఉండాలి. 6వది, వివరాలతో, రుజువులతో అని కాదు, వివరాలతో, ఇన్ఫర్మేషన్, డీటెయిల్, ఎక్స్ప్లెనేషన్, వివరణాత్మకంగా ఉండాలి మన సంభాషణ, సందేహాస్పదంగా కాదు. కాబట్టి అటువంటి ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ముందుకు సాగడానికి, సేవలో కొనసాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.